ఇప్పుడు చిత్రాల్లో సభ మార్చి 14న జరగబోతుంది. ఇన్నాళ్ళు పిఠాపురం అంటే ఎవరికి తెలీదు. పవన్ కళ్యాణ్ నెగ్గాక పిఠాపురం పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు చిత్రాల్లో సభ జరగబోతుంది. అంటే ఇన్ని సభలు ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయే సభ ఒక ఎత్తు అంటున్నారు. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది వస్తారని అంచనా? మరి ఈ 10 సంవత్సరాలు 2014లో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మరి ఆయనకి ఎక్కడ పార్టీ ఆవిర్భావ సభ కానీ ఆయన సభ పెట్టినా ఎక్కడ జన సమీకరణ అనేది ఆయనకు వచ్చింది కాదు. ఎందుకంటే ఒక బ్రాండ్ ఆయన చూడడానికే లక్షలాదిగా ధరలేకపోవడం మనం ప్రతి మీటింగ్లో చూసాం. ఇప్పుడు ఆయన కోసం ఒక సభ కోసం జన సమీకరణ చేయడం, ఖర్చు పెట్టడం అనేది ఎక్కడ ఉండదు పవన్ కళ్యాణ్ గారికి. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఏదైనా ఒక పార్టీ సభ పెట్టుకోవాలంటే జనాన్ని సమీకరించడం, అదేవిధంగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని మొబలైజ్ చేయడం అనేది ఉంటుంది. కానీ వాటన్నిటికీ అతీతంగా ఈ దేశంలోనే ఒక అత్యధికంగా జనాభా క్రౌడ్ పుల్లర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అది ఒక విషయం కాదు. గత సంవత్సరం మనం మచిలీపట్నం చూసాం. మరి ఆ రోజున ఆయన విజయవాడ నుంచి బయలుదేరి సభాస్థలికి చేరుకునేటప్పటికీ మరి ఆ వే అంతా కూడా నిండిపోయి రాలేని పరిస్థితిలో కూడా 11 గంటలకు కూడా ఎవరో కూడా ఒక్క మనిషి కూడా లెగిసి వెళ్ళిపోదాం అనే దృష్టితో కాకుండా ఆయన చూసి ఆయన ఏం చెప్తారో విని వెళ్దామని మరి ఎక్కడ కూడా గ్యాలరీలు అన్నీ కూడా ఫుల్గానే 11 గంటలకు కూడా గ్యాలరీలు అన్నీ ఫుల్గానే ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ చిత్రాడ సభ కూడా మేము నభూతో నభవిష్యత్ అన్నట్టు ఇంకా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మరి ఈ 10 సంవత్సరాలు వేరు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో వచ్చాం కాబట్టి ఆయన ఏం చెప్తారా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. ఈ రాష్ట్రం అంతా కూడా దేశమే ఈగర్గా వెయిట్ చేస్తుంది. అది అసలు ఒక బ్రహ్మాండమైన సభగా మంచి ఈ దేశంలోనే ఒక హాట్ టాపిక్ అవుతుంది. మేము మరి ఇంతమంది జనాలు వస్తున్నారు అంటున్నారు కదా, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఎలాంటి తొక్కేసలాటలు జరగకుండా చర్యలు తీసుకోబోతున్నారా? ఇప్పుడు దాని గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదమ్మా. ఎందుకంటే ఒక లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ కేర్గా ఉండే ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం. అందులోనూ చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ గారు కానీ ప్రజల బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తులు కాబట్టి మనం దాని గురించి స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు. మంచి కేర్ తీసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. మేమైతే చిత్రాడ సభకి వచ్చి వాళ్ళందరూ కూడా హ్యాపీగా రావాలి, హ్యాపీగా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు కూడా అదే విధంగా ఉన్నాయి. మంచినీరు కానీ, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కానీ, అదేవిధంగా ఆహారం కానీ ఏ విషయంలోనూ కూడా ఏ లోటు ఉండదు. సభ అయితే 100% సూపర్ సక్సెస్ అవుద్దని మేము అనుకుంటున్నాం. ఓకే.